శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉంటాము. అందులో భాగంగా భాగవత సంప్రదాయము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. బ్రహ్మగారు నారదునకు ఉపదేశం చేయటము, ఆ తర్వాత నారదునకు ఉపదేశం చేసి ఈ రకంగా పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని ప్రశ్నిస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. అది ప్రశ్న కాదు, పరిప్రశ్నము అని కూడా చెప్పుకున్నాం. అందువల్ల అనేక రకాల పరిప్రశ్నలు పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడగటం జరిగింది. సుఖయోగి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా విష్ణునిచే రక్షింపబడి జన్మించిన పరీక్షిత్తు బ్రహ్మచే రక్షింపబడుతున్న సుఖయోగిని అడిగాను. సుఖయోగి బ్రహ్మగారిచే రక్షింపబడ్డాడు, పరీక్షిత్తు విష్ణునిచే రక్షింపబడ్డాడు. మనకు తెలుసు, గర్భగతుడైనటువంటి ఆ గర్భస్థ శిశువును శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. అప్పుడు సుఖయోగి బ్రహ్మకును నారదునకు జరిగిన సంవాదము రూపమున వర్ణించెను. అంటే ఈ విధముగా విష్ణునిచే రక్షింపబడి జన్మించిన పరీక్షిత్తు బ్రహ్మచే రక్షింపబడుచున్న సుఖయోగిని అడిగాను. అంటే పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడిగాడు. ఏమేమి అడిగాడు చెప్పుకున్నాం ప్రశ్నలు మనం. అప్పుడు సుఖయోగి బ్రహ్మకును నారదునకును జరిగిన సంవాదము రూపమును వివరించెను. సుఖయోగి వివరించాడండి. బ్రహ్మకి నారదునికి జరిగిన సంవాదాన్ని వివరించాడు. ఈ సంవాదం ఒక్కటే లోకమునకు అందిన సంప్రదాయము. ఇది ఒక సంప్రదాయం అండి. ఈ ప్రశ్న వేయటము, ఈ చెప్పటము, బ్రహ్మగారు తండ్రి గారు, నారదును కుమారుడు, తండ్రి గారు కుమారునికి ఉపదేశం చేయటము, మళ్ళీ దాన్ని సుఖయోగి పరీక్షిత్తుకు చెప్పటము, ఇదంతా ఒక సంప్రదాయం. ఇది సంవాదము రూపమున వివరించాను. సంవాదం రూపంలో మనకు అందింది. ఈ సంవాదం ఒక్కటే లోకమునకు అందిన సంప్రదాయం. అది ఒకరి నుండి ఒకరికి దిగి వచ్చెను. మొదట బ్రహ్మకల్పమున విష్ణువు బ్రహ్మకు ఉపదేశించను. విష్ణువు బ్రహ్మగారికి ఉపదేశించాడండి. అది అన్నిటికన్నా ఫస్ట్ బ్రహ్మకల్పంలోట. అది ఏ భాగవత పురాణము. కనుక విష్ణువు బ్రహ్మగారికి ఉపదేశించాడు. అదే భాగవత పురాణం. అది వేద సమానము, వేదంతో సమానమైనటువంటిది. దానిని నీకు వివరించదనని సుఖయోగి ఆరంభించెను. ఈ విషయమును సూతుడు సౌనకాదులకు వివరించెను. సుఖయోగి పరీక్షిత్తుతో ఇట్లనెను. కేవలము జ్ఞానస్వరూపుడు, జీవరాశులకు హితుడు అయిన జీవునకు దేహ సంబంధము ఎట్లు కలుగునని ప్రశ్నించితివి. పరీక్షిత్తు మహారాజు ప్రశ్నించాడండి. అయ్యా, కేవలము జ్ఞానస్వరూపుడు, జీవరాశులకు హితుడు అయినటువంటి జీవుడు, ఇతనికి దేహంతో సంబంధం ఎట్లా కలిగింది? అంతే కదండి, మనందరం దేహదారులం. దేహం ధరించి ఉంటాం, దేహం ఉపాధిగా కలిగి ఉంటాం మనం. అంటే మనం వేరు, దేహం వేరండి. మనం అది ముందు అసలు అది తెలుసుకోవాలి. దేహంలో ఉంటున్నాం మనం, అంతే. నీకు స్వప్నము కలిగినప్పుడు నీవు తిరుగుచున్నట్లు స్వప్నమును చూడగలవు కదా. అప్పటి నీ కలలోని దేహము నీకెట్లు కలుగుతున్నది? మనకి కల వచ్చింది అనుకోండి, ఆ కల్లో మనం తిరుగుతూ ఉంటాం. మనతో పాటు మనకి ఇంకా కొన్ని పాత్రలు కూడా కనిపిస్తాయి కల్లో. ఎవరో స్నేహితుడు కనిపిస్తాడు, లేకపోతే ఇంకెవరో కనిపిస్తారు, అపరిచితుడైన వ్యక్తి కనిపిస్తాడు. కనుక అనేక పాత్రలు, అనేక దేహములు, అనేక రూపములు కనిపిస్తాయి మనకి. నీకు స్వప్నము కలిగినప్పుడు నీవు తిరుగుతున్నట్లు స్వప్నమును చూడగలవు కదా. ఆ స్వప్నంలో మనము ఇటు అటు తిరుగుతున్నట్టు, మూవ్ అవుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అప్పటి నీ కలలోని దేహము నీకెట్లు కలుగుతున్నది? కళ ఎక్కడండి జరిగేది? మన లోపల జరుగుతుంది, అంతే కదండి. అప్పుడు ఆ దేహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ దేహాలు ఎట్లా కలుగుతున్నాయి? భావన వలన కలుగుతున్నది. కలలో మిగిలిన వారి శరీరములు కనిపించుచున్నవి కదా. అవి దేనితో చేయబడినవి? చాలామంది శరీరాలు, మిగతా వాళ్ళ శరీరాలు కూడా కనిపిస్తున్నాయి కదండి, వస్తువులు కనిపిస్తున్నాయి కదా. సముద్రపు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు కల వచ్చింది అనుకోండి. కనుక ఆ సముద్రం దేంతో చేయబడింది? ఆ కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఆ మిగతా మనుషులు దేంతో చేయబడ్డాం?
మన దేహం దేంతో చేయబడింది? ఈ కల్లో కనిపించినవండి. స్వప్న మనస్సుతో చేయబడినవి. స్వప్నంలో ఉన్నటువంటి ఆ మనస్సు దాంతో చేయబడినవి. అప్పటి నీ మనస్సునకును కలలోని వివిధ దేహములకును సంబంధము ఎట్లు ఏర్పడుచున్నది, అట్లే జీవికి కూడా ఏర్పడునని గ్రహింపవలెను. కలలో మనం ఒక శరీరాలను కనిపిస్తున్నాయి, ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, పంచభూతాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా అయితే ఏర్పడినాయో అవి ఎలా ఏర్పడ్డాయి? ఎలా ఏర్పడ్డాయి అంటే అవి మనం ఆలోచిస్తే గనక నువ్వే వాటిలాగా కనిపిస్తూ ఉన్నావు. ఆ కళలో కనిపించిన స్నేహితుడు నువ్వే, ఆ కళలో కనిపించిన సముద్రము నువ్వే, ఆ కళలో తిరుగుతున్న నువ్వే, అన్నీ నువ్వే. కనుక అలా మనకి కళలో అవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయో జీవికి కూడా అట్లానే దేహము ఏర్పడును అని అంటూ ఉన్నారు. ఇట్లా ఏర్పడటకు కావలసిన తత్వమే మాయా అనబడును. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. మనకి కళ ఎట్లాగో అది = భగవంతుడికి సృష్టి అట్లాగా. కనుక మనం కళలో అనేక రకాల సృష్టి చేస్తూ ఉన్నాం. అనేక మంది మనుషులు వస్తూ ఉన్నారు, అనేక మంది వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మన సృష్టేగా, మనమేగా అవన్నీ కళలో కనిపించేవన్నీ కూడా. అట్లాగే భగవంతుడికి ఈ సమస్త సృష్టి కూడా అంతే. కనుక మానవులకి దేహం అట్లా ఏర్పడుతూ ఉన్నది. ఇలా భగవంతుడికి ఈ సృష్టిలో ఉన్న జీవులు ఇట్లా ఏర్పడుతూ ఉన్నారు. ఇట్లా ఏర్పడటకు కావలసిన తత్వమే మాయా. అంతర్యామి అయిన హరికి కూడా మాయ కలదు. ఏమండి, భగవంతుడికి కూడా మాయ ఉందా? ఉన్నదటండి. భగవంతుడికి కూడా మాయ ఉందట. జీవుని మాయకును హరి యందు పనిచేయు మాయకును భేదం ఉన్నది. తేడా ఉందయ్యా రెండింటికి అంటున్నారు. జీవుని మాయకి హరి యందు పనిచేసేటువంటి మాయకును. ఏమిటి తేడా? జీవుడు మాయకు అధీనుడై దేహములను పొందును. మనము మాయకు అధీనులమవుతాం. అంటే మాయ కంట్రోల్లో మనం ఉంటూ ఉన్నాం. మాయ కంట్రోల్లో మనం ఉండి దేహాలని పొందుతూ ఉన్నాం. జీవుడు మాయకు అధీనుడై దేహములను పొందును. మరి హరి అండి, మరి భగవంతుడు? హరికి మాయయే అధీనమై ఉండుట వలన పంచభూతములు దేహములు కలిగి వానితో సంబంధించి ఉండును. అదండి భగవంతుడి మాయకి మనకున్న మాయకి భగవంతుడికున్న మాయకి తేడా అది. మనమేమో మాయకు అధీనులం. భగవంతుడి విషయంలో మాయయే భగవంతుడికి అధీనమై ఉంటుంది. మాయతో జీవునకు ఉన్నది బంధము, దేవునికున్నది సంబంధము. చూడండి తేడా ఎంత చక్కగా మాస్టర్ చెప్పారో ఒక మాటలో. మాయతో జీవుడికి ఉండేటువంటిదేమో బంధం, భగవంతుడికి ఉండేటువంటిదేమో సంబంధము. ఇట్లు హరి ఎడల పనిచేయు మాయను వేరుగా గుర్తించుకొనుటకై యోగమాయ అని పేరు పెట్టిరి. యోగమాయ అంటే హరియందు పనిచేయు మాయా, హరి ఎడల పనిచేయు మాయా. దీన్ని మనం వేరుగా గుర్తుంచుకోవటం కోసమై యోగమాయ అంటున్నాము. అదండి యోగమాయ అంటే అర్థం అది. హరి ఎడల పనిచేయు మాయ, దాన్ని మనం వేరుగా గుర్తుంచుకోవటం కోసమై యోగమాయ అని పేరు పెట్టాం. అతనికి యోగ స్థితిలో ఉండగా అతనికి అధీనమై మాయ ఉండును. ఇచ్చట యోగమనగా సమస్తమును ఏకత్వమున నిలుపునది. ఇక్కడ యోగం అంటే అర్థం ఏంటండి? సమస్తమును ఏకత్వమున నిలుపునది. తన మాయందలి గుణముల వలన ఆత్మస్వరూపుడు బాల్యము, కౌమారము, యవ్వనము అను స్థితులను, నరులు, దేవతలు మొదలగు మూర్తులను పొందును. నేను నాది అను భావములతో కూడిన స్థితిని కూడా పొందును. దీనిని సంసారమాయ అందురు. సంసారమాయ అంటే అదండి. ఆత్మస్వరూపుడు అనేక రకాల స్థితులను పొందుతాడు. బాల్యము, యవ్వనము, కౌమారము, ఏవో రకరకాలు అంటాం. అట్లాగే నరులు, దేవతలు అనేటువంటి మూర్తుల్ని పొందుతాడు. నేను నాది అనే భావాలతో కూడిన స్థితిని కూడా పొందుతారు. ఎందువల్ల? మాయ వల్ల. ఈ మాయ ఎందలి గుణముల వలన అంటున్నారు. దీనినే సంసారమాయ అంటారయ్యా. మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ. సంసారము అను మాటకు నడచిపోవుచుండుట, మార్పు చెందుచుండుట అని అర్థము. సంసారం అనే మాటకు అర్థమే అదటండి.
నడచిపోవుచుండుట, మార్పు చెందుచుండుట అని అర్థంట. దాని యందు జీవస్వరూపుడు అంగీకారముగా వర్తించును. ఈ వర్తించుట వాని అంగీకారమునకు లోబడి ఉండును గాని అంగీకారమును బంధింపలేదు. జీవుని స్థితి దేవునకు అంగీకరింపబడిన తాత్కాలిక స్థితి. జీవుడి స్థితి ఏంటండి? దేవునకు అంగీకరింపబడిన తాత్కాలిక స్థితి. అంటే జీవుడి రూపంలో ఉండేది కూడా దేవుడే, వేరే ఎవరు కాదండి. జీవుడి రూపంలో ఉండేది కూడా దేవుడే. కాకపోతే ఏంటి, దేవునిచే అంగీకరింపబడిన, దేవునకు అంగీకరింపబడిన ఒక తాత్కాలికమైన స్థితే జీవుడు. అదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దేవునకు అంగీకరింపబడిన తాత్కాలికమైన స్థితి అంటే భగవంతుడి స్థితే, భగవంతునకు అంగీకరింపబడినటువంటి ఒక టెంపరరీ తాత్కాలికమైన స్థితే జీవుడు. చాలా మంచి ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారండి మాస్టర్. నీరు మంచుగడ్డగా కట్టినప్పుడు నీరుగా ప్రవహించునట్టి సామర్థ్యము తాత్కాలికముగా మరుగుపడి ఉండును. బాగా ఫ్రీజ్ అయిపోయింది నీరే, మంచుగడ్డగా కట్టింది. కానీ అది నీరు కాదంటావా? నీరేగా, అది కూడా నీరే, కాకపోతే రూపం వేరే ఉంది. మంచు గడ్డగా కట్టిపోయింది, ఒక ఘన పదార్థంలాగా తయారైంది. అందువల్ల తాత్కాలికంగా దానికి ప్రవహించేటువంటి సామర్థ్యం ఉండదు. ఒక చోట పెడితే అట్టానే కూర్చుంటుంది కదండి మంచుగడ్డ. అదే నీరైతే కూర్చోదుగా, పరపర పాకిపోతుంది. మంచుగడ్డ అన్నా కూడా నీరే, కాకపోతే వేరే రూపంలో ఉన్నది మనకి. కాకపోతే ఆ నీటికి ఉండాల్సినటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం ఏదైతే ఉందో అది తాత్కాలికంగా మరుగుపడి ఉంది ఆ మంచు బట్టలో. కనుక మనం కూడా భగవంతుడే, వేరేం కాదయ్యా. మనం కూడా భగవంతుడి రూపాలమే, భగవంతుళ్ళమే మనం కూడా. కాకపోతే తేడా, మాయ అనేటువంటిది దానికి అధీనులమై ఉంటాం మనం. మాయ అధీనంలో మనం ఉంటాం. ఆత్మకు దేహాదులు కల్పించుకొని క్రీడ కొరకే ఈ మాయ ప్రయోగింపబడుచున్నది. నిన్న మాయ అంటే చెప్పుకున్నామండి. మాయ అధీనంలో మనం ఉంటాము. భగవంతుడి విషయంలో మాయ ఆయన అధీనంలో ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈ మాయ ఎందుకు ప్రయోగింపబడుతోంది అంటే ఆత్మకు దేహాదులు కల్పించుకొని క్రీడ కొరకే. ఆత్మకి ఉండటానికి ఒక ఇల్లు కావాలి, దేహము కావాలి, ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి, ఉన్నాయి కదండి. కనుక ఆ క్రీడ కొరకు ఈ మాయ ప్రయోగింపబడుతూ ఉందట. దేహాదులైన యంత్రముల వంటి సాధనములు నిర్మాణము చేయబడు సరికి జీవుడు స్వప్నము వంటి స్థితిలో వర్తించును. అప్పుడు మరలా ఈ యంత్రాదులకు భంగము కలుగనీయకుండా స్వప్నస్థితి నుండి మేల్కొనుటకు వీలున్నది. ఈ దేహాదులు, ఈ సాధనాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, నిర్మాణం చేయబడేసరికి జీవుడు కళ లాంటి ఒక స్థితిలో ఉంటాడు. ఈ స్వప్నస్థితి నుండి మేల్కొనటానికి వీలుందట. ఏది? ఈ దేహాదులు, వీటికి యంత్రాదులు అని అనుకున్నాం కదండి, వీటికి భంగాలు చెయ్యకుండా స్వప్నస్థితి నుండి మేల్కొనుటకు వీలున్నది. ఏమిటయ్యా ఆ ఉపాయం ఏంటి అని అంటే గనక భగవంతుని అంతర్యామిత్వమును స్మరించి భక్తి యోగము అభ్యసించుట వలన ఇట్లు తన నిజస్థితిలోనికి మేలుకొనుట సంభవించును. భగవంతుని అంతర్యామిత్వాన్ని స్మరించాలి, భక్తి యోగాన్ని అభ్యసించాలి, అప్పుడు తన నిజస్థితిలోనికి మేల్కొనటం జరుగుతుంది అంటున్నారు. ఎప్పటి నుండి జీవుడు తన ప్రకృతి పురుషుల స్థితికి అతీతుడై అంతర్యామిని ధ్యానించుచు దాని యందు స్థిరపడునో అప్పటి నుండి ఈ స్వప్నస్థితి వంటి మోహము తొలగును. నేను నాది అను రెండు భావములతో ఏర్పడిన చిక్కు విడిపోవును, అనగా సంసారము తొలగి మోక్షము కలుగును. కనుక అంతర్యామిని మనం ధ్యానిస్తే అంతటా భగవంతుడున్నాడు. భగవంతుడు లేనిదేమీ లేదు, భగవంతుడు కానిదేమీ లేదు. దీనిని మనం స్మరణము, ధ్యానము చేసుకొని స్థిరపరచుకున్నప్పుడు
మనకు కలిగేది ఏంటి? మోక్షము. సంసారము తొలగుతుంది, మోక్షం కలుగుతుంది. నేను నాది అనే రెండు భావాలతో ఏర్పడిన చిక్కులు విడిపోతాయి. విడిపోయి సంసారము తొలగి మోక్షము కలుగుతుంది. జీవునకు ఈశ్వరునకు కూడా దేహ సంబంధం ఉన్నది. కానీ మరి ఏమిటయ్యా తేడా? మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఈశ్వరునకు కల్పించుకొనిన సంబంధము. ఆయన కల్పించుకుంటాడు. ఆయన కావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది. కనుక ఈశ్వరునకు కల్పించుకొనిన సంబంధము. మరి జీవునకు బంధింపబడిన సంబంధము. మనకి బంధింపబడిన సంబంధం ఏంటిది? దేహ సంబంధం. ఆయన కల్పించుకొనిన సంబంధము. జీవులనగా దేహములు ధరించిన భగవంతుడే. చూడండి, ఈ మాట కొటేషన్ అండి. మనం ఒక అట్ట మీద రాసుకొని చక్కగా మన ఇంట్లో ఎక్కడన్నా చక్కగా మన చూపు పడే ప్లేస్లో చక్కగా పట్టంలాగా కట్టించి అక్కడ పెట్టుకొని రోజు చదువుకోవాల్సిన వాక్యం. అట్లాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి ఈ మాస్టారి భాగవతంలో. కనుక ఏమంటున్నారండి? జీవులంటే ఎవరో కాదయ్యా, దేహములు ధరించిన భగవంతుడే. శరీరం ధరించిన భగవంతుడే జీవులు. ఏముంది అందులో? ఇంకా జీవులంటే వేరే ఎవరు లేరు జీవులంటే. అట్టి జీవుల యందు ఆసక్తి, కోపము మొదలగు సంబంధములు విడుచుటకు జీవులలో ఉన్న దేవుని యందు దృష్టి నిలుపవలెను. ఏమండి, మరి నాకు కొంతమంది అంటే ఆసక్తి ఉంటుంది, కొంతమంది అంటే ఆసక్తి ఉండదు, ద్వేషం ఉంటుంది, కొంతమంది మీద కోపం వస్తుంది, కొంతమందిని చూస్తే ఆనందం వస్తుంది. ఈ సంబంధాలు మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఈ సంబంధాలు విడిచిపెట్టాలంటే ఏమిటయ్యా మార్గము అంటే, జీవులలోనున్న దేవుని యందు దృష్టి నిలపవలెను. జీవుడిగా చూడొద్దు. జీవులంటే ఏంటి? దేహం ధరించిన భగవంతుడే అని చెప్పుకున్నాగా. కనుక జీవులు అని ఎందుకు అనుకుంటావయ్యా? భగవంతుడే. కనుక పుల్లయ్య, వెంకయ్య, సుబ్బయ్య, పుల్లయ్య లేడు, వెంకయ్య లేడు, సుబ్బయ్య లేడు, ఉన్నది మొత్తం భగవంతుడే. దానికి పుల్లయ్యలాగా చూడవాకు, బావమరిదిలాగా చూడవాకు, శత్రువులాగా చూడవాకు, మిత్రుడిలాగా చూడవాకు, భగవంతుడిలాగా చూడు. కనుక జీవులలోనున్న దేవుని యందు దృష్టి నిలపవలెను. అప్పుడు భగవద్భక్తి కలుగును. ఒక మారు జీవుని స్థితి కలిగినప్పుడు మాయ వలన కర్మబంధం ఏర్పడును. అనగా తాను చేసుకున్న పనులు, వాని ఫలితములు, వాని యందు ఇష్టాయిష్టములు, వాని ఫలితములు అను వరుస క్రమం ఏర్పడును. మనము భగవంతుడిగా చూడకుండా జీవునిగా చూస్తూ ఉన్నామనుకోండి, జీవుని స్థితి కలిగినప్పుడు మాయ వలన మనకి కర్మబంధం ఏర్పడుతుంది. కర్మబంధం అంటే ఏమిటండి అంటే కనుక మనం చేసుకున్న పనులు ఉంటాయి కదండి, ఆ పనులకి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ వాని యందు ఇష్టాయిష్టములు ఉంటాయి. కొన్ని పనులు ఇష్టం, కొన్ని పనులు ఇష్టం లేదు, కొన్ని ఫలితాలు ఇష్టం, కొన్ని ఫలితాలు ఇష్టం లేదు. పాస్ అయితే ఇష్టము, ఫెయిల్ అయితే ఇష్టం ఉండదు. సహజం కదండి. కనుక కొన్ని పనులు ఉంటాయి, వాని ఫలితాలు ఉంటాయి, వాని యందు ఇష్టాయిష్టాలు ఉంటాయి, మళ్ళీ వాటి ఫలితాలు ఉంటాయి. ఇదంతా ఒక వరుస క్రమం అండి. ఈ వరుస క్రమం ఏర్పడుతుంది. ఇది ప్రారంభమున అంటే ఈ కర్మబంధం ఏర్పడును అన్నారు కదండి, ఆ కర్మబంధం గురించి చెప్తూ ఉన్నారు. కనుక ఇట్లా వరుస క్రమం ఏర్పడుతుంది. ఇది ప్రారంభమున దేవుడిగా ఉన్నప్పుడు ఉండక అంగీకరింపబడి తర్వాత స్థితిలో బంధించును. కనుక జీవులుగా ఉన్నవాడు, జీవులనగా దేహము ధరించిన భగవంతుడే. కనుక ప్రారంభంలో భగవంతుడిగానే ఉన్నాం. ప్రారంభమున దేవుడిగా ఉన్నప్పుడు అంగీకరింపబడి తర్వాత స్థితిలో బంధించును. జీవుల స్థితిలో ఏమవుతుంది? అది బంధిస్తుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారండి మాస్టారు. చీట్ల పేక ఆడతారు కదండి. ఈ చీట్ల పేక ఆడువారు ఒక మాట ప్రారంభమున పేక ముక్కలకు, రంగులకు ఒక ప్రాధాన్యమును అంగీకరించరు. చీట్ల పేక ఆడేవాళ్ళు కాకుండా ఊరికనే బయట ఉన్నవాళ్ళు అనుకోండి, ఆడట్లా, వాడు ఊరికనే పక్కన కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఏ ముక్కైనా ఒకటే. ఆటిన్ రాజైనా, ఇస్పెట్ కింగ్ అయినా ఏదైనా వాడికి ఒకటే కదండి. వాడికి ఏం విలువలు ఉండవు. కానీ ఒక మాట దాని ప్రారంభంలో దాని విలువని అంగీకరిస్తాం అంటే, ఏదో ఒక చీట్ల పేకలో కూడా రకరకాల ఆటలు ఉంటాయి. ఒక ఆటలో మన జాకీ = 10, లేకపోతే క్వీన్ = 15, ఏదో దానికి విలువలు ఉన్నాయి అనుకోండి, విలువలు పెట్టుకొని ఆడతారు ఆడేవాళ్ళు.
అలాగే రంగులకు కూడా ప్రాధాన్యం, ఇస్పెట్ అయితే ఇంత విలువ, ఆటిన్ అయితే ఇంత విలువ, ఏవో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కనుక చీట్లపేక ఆడేవాళ్ళు ఆ గేమ్లో, ఆ పర్టికులర్ గేమ్లో ఆ విలువల్ని అంగీకరించి ఆటలోకి దిగుతారు. చీట్లపేక ఆడువారు ఒక మాట ప్రారంభమున పేక ముక్కలకు, రంగులకు ఒక ప్రాధాన్యమును అంగీకరిస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఆటలోకి దిగుతారండి. ఆ ఆటకి సంబంధించిన రూల్స్ ప్రకారం అంగీకరించుచున్నప్పుడు అది వాణి అధీనముననే ఉండును. అంగీకరించేటప్పుడు అతని అధీనంలోనే ఉంటుంది. అతను కావాలనుకుంటే ఆ ఆట రూల్స్ ప్రకారము వాళ్ళు ఇచ్చుకున్నదే, దీనికి 10, దీనికి 11, దీనికి 12 విలువ, ఇది 0 విలువ. అంగీకరించుచున్నప్పుడు అది వాణి అధీనమునే ఉండును. అంగీకరించిన వెనుక ఆటలోనికి దిగుతురు. అప్పుడు ఆటలోకి దిగిన తర్వాత ఏమవుతుందండి? అప్పుడు ఆ విలువకు బద్ధులై ప్రవర్తించవలసి ఉండును. ఆటలోకి దిగాక ఆట రూల్స్ ప్రకారం క్వీన్ ఈజ్ ఈక్వల్ టు 15 అనుకున్నాం అనుకోండి, లేదు నేను 10 అంటే కుదరదు, ఆటలో నుంచి బయటికి పొమ్మంటారు. కనుక అంగీకరించిన వెనుక ఆటలోనికి దిగుదురు. అప్పుడు ఆ విలువకు బద్ధులై ప్రవర్తించవలసి వచ్చును. ఆట మధ్యలో ఆ విలువల నుండి తప్పించుకొనుట సాధ్యపడదు. కనుక నడుమ చిక్కులు పడుచుండుట, ఒక పట్టు గెలుచుట, ఒక పట్టు ఓడుట తప్పనిసరి అగుచుండును. కనుక ఆ ఆట విలువల ప్రకారము పనిచేయాలి. ఆ ఆట రూల్స్ ప్రకారం దేనికి ఎంత విలువో, ఏ రంగుకి ఎంత విలువ, ఏ ముక్కకి ఎంత విలువ, దాని ప్రకారము మనం ఆడుతూ ఉండాలి. కొన్ని చిక్కులు పడుతుంటాం, ఒక పట్టు గెలుస్తుంటాం, ఒక పట్టు ఓడుతుంటాం, తప్పనిసరి అవుతూ ఉంటుంది. క్రీడించుచున్నవాడు దానికి బద్ధుడై ఉన్నప్పుడు జీవుని స్థితిలో ఉండును. కనుక ఆట ఆడుతున్నంతసేపు మనం దానికి బద్ధులమై ఉంటాం కదండి, అప్పుడు మనం జీవుని స్థితిలో ఉన్నట్టు. ఆట ఆడుతూ ఉన్నప్పుడు మనము ఒక్కొక్క ముక్కకి దాని విలువకి బద్ధులై ప్రవర్తిస్తూ ఉంటున్నాము అంటే ఎలా ఉందయ్యా ఇది అని అంటే కనుక మనము జీవుని స్థితిలో, మనము అసలెవరు? భగవంతుడు. కానీ జీవుల స్థితిలో ఈ మాయకు లోబడి మనము ఈ రాగద్వేషాలు, మిత్రత్వ శత్రుత్వ భావనలు, వరసలు, సంబంధములు, బంధములు, వీటితో ఆ జీవుని స్థితిలో ఉంటూ ఉన్నాం. మొదట విలువలను అంగీకరించుచున్నప్పుడు సృష్టికర్త స్థితిలో ఉండును. మొదట ఈ విలువలను అంగీకరించేటప్పుడు ఏ స్థితిలో ఉంటామండి? సృష్టికర్త భగవంతుడి స్థితిలో ఉంటాం. అప్పుడు కూడా దానికి అతీత స్థితిలో కూడా ఉండును. ఈ విధముగా కర్మను అనుసరించిన రూపములైన దేహము, ఆకారము, పేర్లు అని వానికి జీవుడు బద్ధుడై ఉండును. అదండి పేక ఆటలో ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యి పేక ఆట ఆడేటప్పుడు ఆ రూల్స్, వాటి విలువలకు మనం బద్ధులవై ఉంటామో, కర్మను అనుసరించిన రూపములైన దేహము, ఆకారము, పేర్లు అనేవానికి జీవుడు బద్ధుడై ఉండును. కర్మను అనుసరించి, కర్మబంధంలో కర్మను అనుసరించి ఉంటాం కాబట్టి మనం ఏంటి? దేహము, ఆకారము, పేర్లు, వాడి రూపము, వాడి నామము, దీనికి బద్ధులై ఉంటామండి. దేవుడు వీనినన్నిటినీ యోగమాయ చేత స్వేచ్ఛగా కల్పించుచున్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వీనన్నిటినీ కూడా యోగమాయ చేత స్వేచ్ఛగా కల్పిస్తూ ఉన్నాడు. కనుక జ్ఞానమయమైన క్రీడయందు సంతోషమున ఉండును. అతడు ఆటలాడుటకై కల్పించిన సమస్తముతో పాటు జీవులు తన్ను భజించినట్టి మార్గమును కూడా కల్పించెను. అది ఏ ముక్తి సాధనమగు భక్తి మార్గము. ఇట్లా భగవంతుడు కల్పించాడు కదండి ఈ క్రీడ. ఈ మాయ కల్పించింది ఆయనే, ఈ క్రీడ కల్పించింది ఆయనే, యోగమాయ చేత స్వేచ్ఛగా కల్పిస్తున్నాడని చెప్పారు. కనుక ఏమిటి ఆ మార్గం అంటే ముక్తి సాధనముగు భక్తి మార్గము అంటున్నారు. ఈ మార్గమున తన యందు నిష్కపటముగా తపస్సుతో సేవతో వర్తించుచున్న చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించను. కనుక ముక్తి సాధనముగు భక్తి మార్గం ఏదైతే ఉందో దాన్ని నిష్కపటముగా తపస్సుతో సేవతో వర్తించుతున్న చతుర్ముఖ బ్రహ్మగారికి ఆయన ఉపదేశించారు. దీనిని ఉపదేశించుచున్నప్పుడు జ్ఞానముతో ఆనందముతో నిండి ఉన్న తన రూపము అతనికి ఉపదేశముగా నిచ్చెను. జీవునకు భగవద్భక్తియే మోక్ష కారణమని తెలుపునట్టి ఒక ఇతిహాసము చెప్పెదను.
మోక్ష కారణం ఏంటయ్యా అంటే భగవద్భక్తియే. కనుక జీవుడికి భగవద్భక్తియే మోక్ష కారణము అని తెలిపేటువంటి ఒక ఇతిహాసం ఉందయ్యా, చెప్తాను నేను అని అంటూ ఉన్నారండి. ఉదాహరణ పూర్వకముగా ఒకప్పుడు జరిగిన కథను చెప్పి విషయమును బోధించుటను ఇతిహాసం అందరూ. ఏమండి, ఇతిహాసం అంటే ఏమిటి? ఇతిహాసం అంటే జరిగిన కథ అండి, ఏదో కల్పితమైన కథ కాదు. ఎప్పుడైనా సరే ఇతిహాసం అంటే అర్థం ఏంటంటే జరిగినది, పూర్వము జరిగిన దాన్ని ఇతిహాసం అంటారు. ఉదాహరణ పూర్వకంగా ఆ పూర్వం జరిగిన దాన్ని ఎగ్జాంపుల్గా చెబుతూ ఒక తత్వాన్ని, ఒక విషయాన్ని చెప్పటం, ఒక ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒక విషయాన్ని ఉపదేశం చేయటం. ఉదాహరణ పూర్వకముగా ఒకప్పుడు జరిగిన కథను చెప్పి విషయమును బోధపరచుట. ఆ ఒకప్పుడు జరిగిన కథను చెప్పటం ద్వారా విషయాన్ని బోధపరచటం ఏదైతే ఉందో దాన్ని ఇతిహాసం అందరూ అంటున్నారండి మాస్టర్. కనుక ఇంతటితో ఈ భాగవత సంప్రదాయము అనేటువంటి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి. మనము చాలా ఇంపార్టెంట్, అంటే మనం ఏం చదువుకుంటున్నామో దాని సంప్రదాయం ఏంటి, భాగవత సంప్రదాయం ఏంటి అనేటువంటి తెలిపేటువంటి అధ్యాయము. రేపటి రోజున మనము బ్రహ్మ పుట్టుక తపస్సు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.